సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా చాలా సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తీర్ణంలో ఇల్లు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయపరమైన పరిహారం అందించాలని, ఇల్లు కోల్పోయే కుటుంబాలకు నివాస స్థలాలు ప్లాట్లు కేటాయించి పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్, ఎండి నయామత్ ఖాన్, బాబురావు, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేష్, చౌదరి, సజ్జద్, పవన్ పాల్గొన్నారు. మేము తీసేసుకుంటున్నాము. గవర్నమెంట్ మాకు అన్ని ఆధారాలతో మాకు ఇచ్చేసారు అని మాకు చెప్తున్నారు. మేము గత 50 అంతకు ముందు నుంచి 50 సంవత్సరాల ముందు నుంచి కూడా మేము చిన్న బిజినెస్లు చేసుకొని వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగుతున్నాము. మా తాతలు చేసారు, మా నాన్నలు చేసారు, ఇప్పుడు మేము బతుకుతున్నాం. మా జీవనోపాధి దాని మీద నడుస్తున్నది. ఇందులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ హైవే వాళ్ళు వస్తున్నారు, మెజర్మెంట్ తీసుకుంటున్నారు, పోతున్నారు. గత ఒక 1 ఇయర్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటే పనులు స్టార్ట్ అవుతున్నాయి, వర్క్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందున్న షెడ్లు అన్నీ తీసేస్తున్నారు. మేము వ్యాపారం మొత్తం అది లాస్ అప్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము. కనీసం మాకు ఇంటిమేషన్, నోటీస్ ఏది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఏం చేయాలి? ఇప్పుడు మా వ్యాపారాలన్నీ కోల్పోయినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఇల్లు కూడా కోల్పోతున్నాం. మరి కంప్లీట్ లాస్ అప్. అక్కడ ఏం కూడా మిగులుతలేదు. చాలామంది రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నాయి. రెసిడెన్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నారు. మరి మాకు ఏంది? ఒక నోటీసు, మీకు ఇంత పోతుంది, మీకు ఇంత ఇస్తాము, ఇంత అమౌంట్ ఇచ్చి మీకు కంపెన్సేషన్ మీకు కట్టిస్తాము, దాని ఆధారంగా మీరు ఏమన్నా చూసుకోండి. మేము లాస్ అప్ అవుతున్నాం కాబట్టి మాకు కనీసము లాస్ కింద మాకు ఓపెన్ ఫ్లాట్స్ అన్నా ఇవ్వాలి. ఇప్పుడు భూ నిర్వాసితులలో ఎక్కడన్నా పోయిన వాళ్ళకు ప్లాట్స్ ఇస్తున్నారు. మాకు 150 గజాలు 200 గజాలు అదర్ సైడ్ ప్లాట్ ఇస్తే మేము కూడా ఫర్దర్ ఏమైనా ఆలోచన చేసుకోవడానికి ఉంటుంది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఏం చేస్తలేరు, రోడ్లు చేసే పనులు చేసుకుంటున్నారు. మాకు కనీసం మీకు కంపెన్సేషన్ ఇస్తామని కూడా ఎవరు చెప్పట్లేదు. మాకు ఏదైనా తెలిస్తేనే కదా మేము కూడా ఫర్దర్ ప్లాన్ ఏమైనా చేసుకుంటాము. మేము ఈరోజు రోడ్డున పడ్డాము. మాకు ఎలాంటి ఆధారం లేదు. ఇప్పటివరకు అంటే అదే బిజినెస్ కొనసాగించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ దాకా చేసుకున్నాం. మా తాతలు చేసారు, మా ముత్తాతలు చేసారు, మా నాన్నలు చేసారు. మేము కూడా దాని మీద చేద్దాం. మాకేమో గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఉన్న పలంగా మేము రోడ్డు మీద పడితే మా పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు ఉన్న పలంగా మాకు కంపెన్సేషన్ కావాలి. మేము రోడ్డు విస్తరణలో భాగంగా మేము ఎవరు విరుద్ధం కాదు. అందరూ ప్రజా అవసరాల నిమిత్తం రోడ్లు కావాలి, ఎక్స్టెన్షన్ కావాలి, ప్రజా అవసరాల నిమిత్తం కావాలి. మేము దానికి విరుద్ధం కాదు. మాకు కూడా కంపెన్సేషన్ ఇవ్వండి. మేము ఇస్తే మేము ఫర్దర్గా మేము ఏదైనా ఆలోచన చేసుకుంటాము. మేమే ఏదైనా ఇంకో ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటాము. దానిలో భాగంగా మా జీవనం కొనసాగిస్తాము. ఇప్పుడున్న పరంగా మేము రోడ్డు మీద పడితే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయన ఏదో బతుకుతోటి బతుకుతుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం కావాలి? మా పరిస్థితి ఏం కావాలి? మాకు ఏదైనా కంపెన్సేషన్ కావాలి. కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మా ఇల్లు కానీ ఏం కానీ మీరు తీసుకోండి. మాకు కూడా జీవనాధారం కల్పించండి, జీవనోపాధి కల్పించండి. మేము మొత్తం లాసప్ అయిపోయినాం. కనీసం ఇంటిమేషన్ లేదు, ఆర్డీఓ నుంచి ఇంటిమేషన్ లేదు, ఎన్హెచ్ఐ వాళ్ళ నుంచి ఇంటిమేషన్ లేదు. మా ఊర్లో కనీసం మీటింగ్ కూడా లేదు. మీటింగ్ పెట్టి మీది ఇంత పోతుంది అనేది కూడా లేదు. మాకు కావున కంపల్సరీ మాకు కంపెన్సేషన్ కావాలి. అందులో భాగంగా మేము ఎంతవరకైనా మాట్లాడతాం. మాకు కంపెన్సేషన్ ఇచ్చేంత వరకు మా ఇండ్లు కానీ, మా భూములు కానీ, మా జాగాలు కానీ ఎవరు కూడా తీసేయడానికి వీల్లేదు. మేము కలెక్టర్ గారికి ఈరోజు ఇంకా ముందు కూడా ఇప్పటికి కూడా ప్రజావాణిలో భాగంగా ఇప్పుడు 5వ సారి 6వ సారి మేము ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదు. ఎందుకు ఇంటిమేషన్ ఇయ్యరు? మేము ఏదో అడ్డగోలు కట్టుకున్నామా? మాకు పర్మిషన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్లు ఉన్నాయి. అన్ని పర్మిషన్లతోటి గత 50 సంవత్సరాల నుంచి మేము జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా మీది కాదు, మాది గవర్నమెంట్లో ఉన్నది, మాకు 100 ఫీట్లు ఉన్నది అని అంటే ఒక దగ్గర 100 ఫీట్లు తీసుకుంటారు, ఒక దగ్గర 75 ఫీట్లు తీసుకుంటారు. మీకు ఒక ప్లానింగ్ సిస్టమ్ లేదా? రోడ్ల హైవే ప్లానింగ్ సిస్టమ్ లేదా? ఈ ఊర్లో ఎంత తీసుకుంటారు, పక్క ఊర్లో ఎంత తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? పక్క ఊర్లో మాకు ఒక సైడ్ తీసుకుంటారు, మళ్ళీ తీసుకుంటారు. ఉన్న పలంగా మాకు న్యాయం కావాలి, కంపల్సరీ న్యాయం కావాలి. మాకు కంపెన్సేషన్ కట్టియాలి. మేము ప్రజా అభివృద్ధిలో భాగంగా మేము విరుద్ధం కాము. మేము సైతం ముందుంటాం. కానీ అందులో భాగంగా మాకు న్యాయం జరగాలి, మా కంపెన్సేషన్ ఇవ్వాలి. మా కంది గ్రామ వాసులు కాదు, రోడ్ హైవే NH-65లో భాగంగా ఎవరికైతే భూములు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. దానికి తోడు మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికీ 10 సార్లు ఇచ్చినా కానీ ఇంత పెద్ద నేషనల్ హైవే NH-65 బొంబాయి నేషనల్ హైవే మీద ఉన్న విస్తరణ పనులను
ఎవరు కూడా దృష్టికి తీసుకెళ్తలేరు. ఎన్నిసార్లు రావాలి మేము? మీడియా మిత్రులు కూడా దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీరు కూడా దీనికి సహకరించాలి. మాకు న్యాయం జరగాలి. మాకు ఏదో ఇవ్వండి అది కాదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, మాకు ఇల్లు పోయిన వాళ్ళకి మాకు ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇల్లు లేవు సార్, మాకు ఇల్లు కట్టియండి అంటే ఒకటి డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఏదో ఉపాధి కల్పిస్తున్నారు. మేము ఈ రోడ్డు విస్తరణలో మా ఇల్లు పోతున్నాయంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మేము ఏం అన్యాయం చేసినాం? చేయలేదు కదా. మేము ఈరోజు కొత్తగా కట్టుకోలేము కదా. గత 50 సంవత్సరాలు నాకు తెలియదు. మేము ఆన్య పుట్టినాం, ఆన్య పెరిగినాం, ఆన్య చేస్తున్నాం. చేయాలి కదా, మాకు కూడా ఏదో ఒకటి చేయాలి. కావున కలెక్టర్ గారు మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సమస్యలను మాకు కంపెన్సేషన్ ఇప్పించిన తర్వాత మీరు ఏమన్నా పనులు అభివృద్ధి చేయండి. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులు కూడా ఈ విషయం పై వరకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.